కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆదిలాబాద్ జిల్లా పట్టణ అధ్యక్షులు అజయ్ విమర్శించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రేవంత్ రెడ్డి పాలనలో పోలీసుల కుటుంబాలు, రైతు కుటుంబాలతో పాటు నిరుద్యోగ ఉద్యోగులు, హైడ్రా పేరుతో నిరుపేద కుటుంబాలను రోడ్డు పడ్డాయని ఆరోపించారు. గాంధీ గారు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె ఎక్కేటప్పుడు 420 హామీలను ఇచ్చింది. 420 హామీలని కూడా 420 రోజులు ఈ రోజుకు అవుతా ఉన్నది. ఏ ఒక్క హామీ కూడా నెరవేరుస్తలేరు. ప్రజలకు లేనిపోని మాటలు చెప్పి తుక్లక్ పాలన పరిపాలిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. గాంధీ గారికి 420 రోజులైనా కానీ వాళ్ళ బుద్ధి, వాళ్ళ అబద్ధపు కోరు మాటలు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా నెరవేరుస్తలేరు. కాబట్టి కేసీఆర్ గారి పిలుపు మేరకు, జోగురామన్న గారి అధ్యక్షత మేరకు ఈరోజు మేము గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రజలకు లేనిపోని మాటలు చెప్పినారు. ఆ రోజు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. 30% మందికే రుణమాఫీ చేసినారు. ఇంకా 70% మందికి రుణమాఫీ చేస్తలేరు. రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి డబ్బులు రైతు కూలీలకు కూడా ఇస్తలేరు. అదేవిధంగా నిరుద్యోగులకు ఇస్తామన్నటువంటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఏదైతే కేసీఆర్ అప్పుడు నోటిఫికేషన్ చేసిండో అవే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాడు. కానీ ఇతడు కొత్త నోటిఫికేషన్ వేయలేదు. కొత్త ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇస్తలేడు. అందుకొరకు ఈరోజు ప్రజలకు అనేకంగా 420 హామీలు ఇచ్చి పేద ప్రజలకు ఆసరా పెన్షన్ 4000 ఇస్తామని చెప్పిండు. 4000 పెన్షన్ ఇస్తలేడు. అదే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లో తులం బంగారు ఇస్తామని చెప్పిండు. రేవంత్ రెడ్డి తులం బంగారు కాదు, ఒక్క మాసం బంగారు కూడా ఇప్పటి వరకు కూడా ఇవ్వలే. ఆ హామీలను కూడా నెరవేర్చకుండా ఇప్పుడు కూడా తుక్లక్ పాలన ఏదైతే పిట్టల ద్వారా కథ ఉంటుందో, తుమ్మాకు తోటి ఇస్తారు కొడతాం, ఈ మనిషికి ఒక్క మెతికేస్తాం తింటారని ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో రేవంత్ రెడ్డి, అదేవిధంగా తుక్లక్ పాలన పిట్టల ద్వారా కథలు చెప్పుకుంటా నడుస్తూ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజలందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ఇది ఏదైతే మా రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున జోగురామన్న గారు ఆదేశాల మేరకు ఈరోజు గాంధీ గారికి కూడా మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది.